ఏం జరిగింది? అలా నా హస్బెండ్ ఎప్పుడు ఏదైనా మనసులో స్ట్రెస్ తీసుకోవడానా ఒక 4-5 డేస్ నుంచి ఓవర్గా స్ట్రెస్ అవుతుంది. ఓపెన్ కూడా ఏంటున్నారు. దాన్ని కొండపోయి వేరే విధంగా డైవర్ట్ చేయకండి. ఒక పొలిటికల్ స్ట్రెస్ అవుతుండ ఆయన పొలిటికల్ స్ట్రెస్ అయ్యాను. ఇంత జరిగినా సూసైడ్ చేసుకునే మైండ్ సెట్ కాదు. ఆ పొలిటికల్ స్ట్రెస్ ఆ ధమ్కిలు ఇచ్చుట్లో కూడా నిద్రపోకుండా తిక్క కూడా చేసిండు ఇంట్లో. ఆ తిక్కతో నేను అర్థం చేసుకోలేదు. పొలిటికల్ స్ట్రెస్ అయితే స్వప్న అన్నాడు. నా పాప ముంబైలో ఉంటుందన్నా, ముంబైలోకి ఫోన్ చేసి చెప్పిండు నాకు విపరీతంగా పొలిటికల్ స్ట్రెస్ అవుతుంది బేటా అని. అలా కూడా మాటలు అన్నాడు. మళ్ళీ స్ట్రెస్ అయినా ఆయన. ఎందుకంటే ఆయన ఏం జరిగినా సూసైడ్ చేసుకునే మైండ్ కాదనా ఆయనది. సూసైడ్ చేసుకునే మైండ్ కాదు. ఇంట్లో ఎన్నో విషయం వాళ్ళ ఎంత నొల్లే ఏమయ్యా వాళ్ళ నాన్నతో గొడవైనా వాళ్ళతో ఏదైనా స్ట్రెస్ తీసుకునే మనిషి కాదు. సెకండ్లల్లా హ్యాపీగా ఉంటాడు. అన్న ఒక 4-5 డేస్ నుంచి కొంచెం స్ట్రెస్గా ఉంటుండనా. నార్మల్గా ఉండట్లేదు. ఉండగా నేను కొంచెం కోపగించుకోవడం వల్ల ఆ స్ట్రెస్ కూడా అయ్యిండు. తర్వాత నిన్న ఎక్కువ స్ట్రెస్ అయ్యిండనా. ఎక్కువ స్ట్రెస్ అయ్యేసరికి నేను కొంచెం హట్ అయినా కూడా ఆయన స్ట్రెస్ వల్ల. ఇంట్లో మొన్న నైట్ ఆయన చూపించే స్ట్రెస్ వల్ల స్ట్రెస్ అవుతుందంటే ఎందుకు పాలిటిక్స్ అది ఇది అంటే ఇట్లా అనవసరమైన నిందలేస్తుంటా. నాకు ఆ పారిజాతం మేడం మాట్లాడింది గుర్తుకొస్తే నా వల్ల అవ్వట్లేదు అని బాధపడ్డానండి. ఆయన చాలా ఎమోషనల్ అయ్యిండనా. ఎందుకంటే అన్న ఆయన పర్సనల్ అటాక్ చేయలే అన్న, ఎవరిని పర్సనల్ అటాక్ చేయలేదు. పొలిటికల్గా క్వశ్చన్ చేసిండు. పొలిటికల్గా క్వశ్చన్ చేస్తే మహిళా కార్డు వాడిందామే. ఇప్పుడు నేను కూడా మహిళనే. నా జీవితం ఆగమైంది. నా భర్తతో మాట్లాడకుండా కొట్లాడకుండా ఒక్క నిమిషం నేను ఉండనా. మా మధ్య నాకు జరుగుతూనే ఉంటుంది. ఆమె వల్లనే అన్న చాలా సఫర్ అయిండు. మహిళా కార్డు వాడుడేందిరా గీ దానికి మహిళా కార్డు వాడుడేందిరా అని సఫర్ అయిండు. నాతో కాదన్నా, నా బిడ్డకి కాల్ చేసి కూడా మాట్లాడిండు. నిన్న వచ్చి ఇంట్లో తిక్కగా చేసిండు. ఆయన వల్ల నేను హట్ అయినని నా మీద కోపం వచ్చింది. అనా హట్టింగ్లో నేను 100 మాట్లాడతాను ఆయనతో. నన్ను ఒక చిన్న పిల్లలాగా ట్రీట్ చేస్తాడు. మాట్లాడినవి మనసు మీదకి తీసుకోడు ఆయన, ఎన్నడూ తీసుకోడన్నా. ఇది ఇవ్వడు కాదన్నా. నా 2 పిల్లలతో పాటు సమానంగా నన్ను చూసుకుంటాడు. దొరలాల భర్త తనను తాను మార్చుకుండు. ఆమె వేసిన మహిళా కార్డు వాడి ఆమె మాట్లాడింది చూడు మీడియా ముందు, దానివల్లనే సఫర్ అయ్యిండు. నేను వదలను. నాది నా పిల్లలు తలుగుతుందన్నా. అన్నా మీకు చెప్తున్నా, నేను నా భర్త పిరికోడు కాదన్నా. ఎవరేనన్నా ఆయనకి ఎక్కడో మనసు మీద చాలా బాధ అయిందన్నా. వేరే టాపిక్ అయినా రుద్దకండి అన్న. నా హస్బెండ్ నేను పర్సనల్గా 18 ఇయర్స్ నుంచి కాల్ లిస్ట్ తీయండి మీరు. 18 నుంచి మా కమ్యూనికేషన్ ఎట్లుంటుంది, మాకు ఒక తిట్టుకోవడంలోనే ఫ్రేమ్ ఉంటుంది. అది ఆయనకు దగ్గర ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నాకు 4-5 రోజుల నుంచి విచిత్రంగా బిహేవ్ చేసిండనా. ఓపెన్గా చెప్పిండనా స్ట్రెస్ అవుతుందని చెప్పిండు. పాపకు ఫోన్ చేసి మాట్లాడిండు. నిన్ను స్ట్రెస్ అవుతుంది అన్నాడు. నేను నిజంగా చెప్తున్నాను, హట్ అనుకున్నా. ఆయన హట్ అయితే ప్రశాంతంగా నిద్ర అవుతాడు అనుకున్నాను. లేకపోతే నేను వెనకాల ఉండేదాన్ని అన్న. అట్లాంటి పనులు ఆకేసారి చేయడనా. ఎవరైతే కారణమో వాళ్ళు వచ్చి నాకు సమాధానం చెప్పాలి. నేను వదిలేనన్నా ఈ విషయాన్ని. అంతే. ఒక ఇన్నేళ్ల నుంచి రాజకీయం చేసే మనిషి అసందర్భంగా ఒక మహిళా కార్డును ఎట్లా వాడుతుంది అంటే ఇండైరెక్ట్గా ఒత్తిడి చేయాలి. ఒకరు ఎదుగుతారు కాబట్టి ఒత్తిడి చేసి తీసి పడేయాలి. ఆమె చేసే ఒత్తిడి వల్లనే నా భర్త ఇప్పుడు ఈ స్థాయిలో ఉండు. నా భర్తను తీసుకొచ్చి ఇవ్వనన్నా. భారీ జాతని ఆమె పేరు మా ఇంట్లో మారుమోగుతుందన్న. ఆమె 5 రోజుల నుంచి అదే విషయం మాట్లాడుతుండు. నేను ఆడపిల్లల్ని అంటా అని.
అన్న మధ్యలో మా రిలేషన్షిప్ ఎందుకు తీసుకొస్తున్నానా 18 ఇయర్ నుంచి మన్నాడు మాది చాలా హ్యాపీ లైఫ్ అన్న. ఒక తిట్టుకోవడంలో ఒక ఆనందాన్ని ఇచ్చుకుంటాం మేము, ఏడవ మేము, నేను నా హస్బెండ్. ఆమె సాధారణ చెప్పమన్నా, వచ్చి చెప్పాను నా భర్తను తీసుకురమ్మని, నా భర్తను తీసుకురమ్మన్నా అన్న. ఓర్వలేదన్నా ఆమె, ఓర్వలేదు. నేను విన్నానన్నా, నేను రెగ్యులర్గా ఫాలో అవుతా. ఏం మాట్లాడుడన్నా, ఏం మాట్లాడు, అంత చీప్ చేసి మాట్లాడు ఏంది? నువ్వు ఏరియాలో ఉండి నువ్వు చేసే తప్పులు నిలదీసే హక్కు ఇంకొకరికి లేదా? వాటికి ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. మహిళా కార్డు ఎందుకు అన్నావు? ఏం రాజకీయం నీది? ప్రాణాలు తీస్తావా ఇట్లనే? కరెక్ట్ కాదు అన్నా. నేను అడుగుతానా, ఏం సమాధానం చెప్తానన్నా? నా భర్త ఏ రోజు మహిళల్ని విమర్శించడు, మాట్లాడిండు. ఆమె ఎంత మహిళా కార్డు తీసిందన్న ఆ రోజు? ఏమంటుంది అన్న, మహిళలు రాజకీయం చేసేదే లేదు. అది కరెక్టేనా అన్న? నువ్వు మాట్లాడు, నీకు ఏం తప్పు ఎందుకంటున్నావయ్యా? నువ్వు మాట్లాడు. ఒక పెద్ద పొజిషన్లో ఉండి ఆ కార్డు ఎందుకు పట్టుకొని వస్తున్నావు? లోపల ఒత్తిడికి గురి చేయనికనా? చాలా ఒత్తిడికి గురి చేసిందన్న ఆమెని. పారిజాత మేయర్, మాజీ మేయర్. నేను వదలనన్నా, నేను వదలా. ఎందుకు తెలుసా అన్న, మా ఫ్యామిలీలో ఏమి జరిగినా ఏ రోజు అందరికీ ధైర్యం చెప్పే మనిషి, కాల్స్తే ఇట్లా బెదిరించే మనిషి, కానీ చచ్చేంత మైండ్ సెట్ నా భర్తకు లేదు. నాకు తెలిసినంత ఎవరికి తెలియదు ఆయన ఏందనేది. నేను కొట్లాడుతున్నా, మీరు నా భర్తను వేరే విధంగా క్రియేట్ చేయొద్దు. 100% ఆమెనే. ఎందుకంటే అన్న, నాకు నా భర్తది నా ఫోన్ కూడా ఇస్తా. ఇన్ని ఇయర్స్ నుంచి మొత్తం కాల్ హిస్టరీ, మా మెసేజ్ చేయండి, మా రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందని షాక్ అవుతుంది మీరు. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, ఒకరితో ఒకరు తిట్టుకోకుండా, ఒకరితో ఒక గంట కూడా ఉండమన్నా మేము. అది నడుస్తూనే ఉందన్న. ఈరోజు నేను మిస్టేక్ చేసిన దానికి నన్ను అంటాడు, నేను అంటా, అది కంటిన్యూగా నాకు రన్ అయితేనే ఉంటుందన్న. చూడండి, నా ఫోన్ కూడా ఇస్తా. ఆయన ఫోన్ చూస్తాడు కదా, నా ఫోన్ కూడా ఇస్తా. ఒక ప్రేమతో తిట్టుకుంటామన్నా, ఒక చిన్న మిస్టేక్ బట్టి నా భర్తను మానసికంగా హింసించిరానా. నేను వదలను, నేను వదలను. మహిళా కార్డు వాడుకుంటావు, 24 ఏళ్ళ నుంచి రాజకీయం చేసుకుంటా. నా భర్త మీద గట్టిగా అడుగుతుండానా? అడిగిన దానికి సమాధానం చెప్పే చేతన కాక మహిళ రాజకీయం చేసేటట్లేదు, మనసుకు బాధ అవుతుందని ఏడుస్తావు. నా భర్తను తిన్నావు, ఇప్పుడు నా ఏడ్ఫెట్లే ఓదారుస్తావు. తప్పు చేసి తప్పును కప్పు ఇప్పించుకోనికే నువ్వు ఏడ్చినావు. ఎండింగ్ ఏమంటది మహిళలని? ఏందని అది? ఏం మాట్లాడుతూ రాజకీయం రాలని డిగ్నిఫై పర్సన్ అంటుంది. ఏం డిగ్నిఫై పర్సన్ అన్నా? ఒక డిగ్నిఫై పర్సన్ మాట్లాడే విధానం అదేనా? అట్లనే మాట్లాడతారా? నేను ఏ రాజకీయం చేయలేను కదా అన్నా. నేను మాట్లాడతా, వినుమాను ఒకసారి. నింద వేసేటప్పుడు అన్నా, మా అయితే చాలా సెన్సిటివ్. బయట వేరే వాళ్ళు ఎవ్వరు, ఒక ఫ్యామిలీ వరకు అన్నీ పాటిస్తాడన్నా. ప్రాణం తీసుకోడన్నా, చిన్న పిల్లల్లాగా చూసుకుంటాడన్నా నన్ను, వాళ్ళ అమ్మని. ఇది మాత్రం మానసిక క్షోభ గురైందన్నా. ఎందుకు ఇంత తిక్క చేస్తుందని నేను హట్టయినా. ఒక 4-5 రోజుల క్రితం చెప్పినప్పుడు నేను ఫోకస్ చేస్తే బాగుండేది. నిన్న నైట్ పాపకు కూడా ఫోన్ చేసిండనా, పొలిటికల్ ప్రెజర్ ఎక్కువ ఉందని. అన్న నాకు తెలియకుండా మీరు కాల్ మొత్తం ఎంక్వైరీ చేయండి అన్న. ఇంకెవరితోనైనా ఫోన్లు చేయించి వార్నింగ్ ఇప్పించిరా ఏంది అనేది. వచ్చినాయన్న కొన్ని కాల్స్. మాట్లాడొద్దు మను, ఉండు మను, మాట్లాడకుండా ఉండు మను. నా భర్త ప్రాణం పోయింది, ఇప్పుడు నాకు రిటర్న్ కావాలి, తెచ్చిస్తుందా? నాకు అర్థం కాదు అన్న. ఏం జరిగినా సూసైడ్ చేసుకునే మనిషి కాదన్నా. ఆమె వల్ల చాలా సఫర్ అయింది. నా మాట అనేది లేకుండా ఆమె తప్పు చేసింది. నువ్వు విమర్శించు, జాగ్రత్త పరమైన మాటతో విమర్శించు. అట్లెందుకు విమర్శించినవు? ఎవరైనా తీసుకుంటారా? మహిళను అన్నారు అనేది ఎంత నెగిటివ్ పోతుంది. నిన్నేం అనంత అట్లా తీసుకొని పోయినావు, ఎంత నెగిటివ్ పోతుంది.
ఆయన ఏం మాట్లాడిండో మాట్లాడిన దానికి తప్పు అనిపిస్తే అది నిలదీసే విధానం కరెక్ట్గా లేకపోతే మా లాంటి జీవితాలు నాశనం అవుతాయి. నా భర్త ఎదుగుదలగా తట్టుకోలేకపోయి ఇదంతా గేమ్ ఆడింది. 5 రోజుల నుంచి నిజంగా నార్మల్గా లేడనా అన్నాడు కూడా బాధపడ్డాడనా. పిల్లలతో కూడా షేర్ చేసుకుంటాం. ఏం లేదన్నా అన్నా దీని మీద మీరు చర్య తీసుకోలేదు అన్నా. చర్య తీసుకోకపోతే అన్న నా ప్రాణం అక్కడే పోయి సరే. ఆయన పోయినాక నేను ఉండి దడ్డుగానా అక్కడే పోయినా సరే కనీసం న్యాయం అంటే అన్నా. అనవసరంగా వేరే నిందలు నా భర్త గురించి ఒక్కటి కూడా లీక్ చేసిన అవసరం లేదు అనవసరంగా లీక్ చేసినా కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాడే ధైర్యం ఆయనే ఇచ్చింది నాకు. ఆమె వల్లనే నా భర్త ఈరోజు సూసైడ్ చేసుకుంటూ రమ్మను ఎట్లా నడుస్తుందో ఓదార్చమన్నా.